ఈ బెట్టింగ్ యాప్స్ పైన అన్వేషణ సజ్జన సార్ అయితే పోరాటం చేస్తున్నారు. అయినా కానీ ఇంతోటి జరుగుతున్నా కానీ ఇంతమంది ఇన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారు, ఇంత నష్టము దీనివల్ల జీవితాలు ఆగమవుతున్నాయి. చాలామంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. అవన్నీ పట్టించుకో. బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ వేయడమే, ఇంకా బెట్టింగ్ 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 గింత పిల్లగాడి నుంచి అందరూ బెట్టింగ్. యూత్ ఒకటే కాదు, పెద్దవాళ్ళు కూడా. ఈ ఐపీఎల్కి అయితే మరీ ఘోరంగా సెల్లులో పట్టుకొని బెట్టు. ఒరే ఆశకు అంతుండని గూకి సిగ్గుండాలిరా అసలుకి. ఏం సంపాదిస్తారు అసలుకి? ఒరే ఇప్పుడు 100 రూపాయలు పెడతారు, 100 రూపాయలు పెట్టి వేస్తే అయిపోయినావని ఇంకా 200 500 పెడతారు, అయిపోతాయి. ఆ డబ్బులు రావాలని ఇవి పెడతారు. ఇవి ఉండేది పాయ, ఉంచుకునేది పాయ. వస్తే వస్తున్నాయి, అరే ఇంకా సంపాదాలి ఆశ ఆశ, ఇంకా వాటికన్నా ఆగరు. ఆశ అనేది ఇంకా అయిపోయి నేను ఇన్ని కోట్లు ఇంత ఇంకా దజ్జాగా ఉండాలా, బతకాల. ఏం ఆశ? కష్టపడి సంపాదించి వచ్చిన దాంతో కొద్ది ఓపిక సహనం అనేది ఉండాలా. అప్పుడప్పుడే కావాలా? అసలుకి అవి జరుగుతావే. ఈ కొద్ది కష్టపడి ఏదో పని చేసి ఉంటే అన్నీ కరెక్ట్ అవుతాయి. మీరు ఊరికైనా డబ్బులు రావాలని ఊరికే డబ్బులు రావాలంటే ఇటనే పోతూనే ఉంటాయి. ఈ త్రాన ఇంతమంది తిప్పలు పడుతుంటే వద్దు, జనాలు ఆగమవుతారు, దీనివల్ల ఎంతో నష్టపోతారు అని చేస్తుంటే మీరు ఆడటమే. అసలు ఎవ్వడికొవ్వడు తగ్గుతలేదు, ఇంత చేస్తుంటే కూడా తగ్గట్లేదు.